హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే తామర గింజలు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇవేంటో తెలుసండి, తామర గింజలండి. ఇట్లా తామర గింజలు అంటారు. శాంతి మరియు స్థిరత్వం, లక్ష్మీదేవి ఇప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదంటారు కదండి. తామర గింజలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని ప్రతిదండి. సాధారణంగా లక్ష్మీదేవి అమ్మవారికి 108 తామర గింజల మాల ఉపయోగించడం లేదా తామర గింజలతో అమ్మవారిని అర్చన చేయటం ఇది ఒక ఆనవాయితీ కింద వస్తుందండి. అలాగే వీటితో పూజ అర్చన తామర గింజల మాల చేయటం ఏంటి, ఇంత ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారికి ఇవంటే చాలా ప్రీతి అండి. అమ్మవారి పద్మాసనంలో కూర్చున్నప్పుడు కూడా తామర పూలో కూర్చున్నారు కాబట్టి తామర పూలోంచి వచ్చే గింజలే తామర గింజలు ఇవి. అందుకే ఇట్లా తామర గింజలు అని పేరు వచ్చిందండి. అలాగే వీటితో అర్చన చేస్తే అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో కొలువు తిరుగుతారండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.